హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇయర్ యామ్ని. మీ అందరికీ తెలుసు రీసెంట్గానే నేను బర్త్డే చేసుకున్నాననేసి. ఆ పుట్టినరోజుని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ బర్త్డే అన్నమాట. అంటే ఫస్ట్ బర్త్డే అని కాదు, అంటే స్టడీస్ కానీ జాబ్ కానీ బయట లేకుండా ఇంటి దగ్గరే ఉండి చేసుకున్న ఫస్ట్ బర్త్డే. అంటే స్టడీస్ కోసం బయటనే ఉండడం వల్ల ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్నది లేదు ఎక్కువగా. బట్ ఈసారి మాత్రం ఇంటి దగ్గరే ఉండడం వల్ల ఇది నాకు ఒక మంచి అవకాశం, పుట్టినరోజుని కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడం. అండ్ ఇది వచ్చి నైట్ 12కి అనమాట. ఆ 12కి ఇంట్లో వాళ్ళు కానీ, అంటే కజిన్ సిస్టర్స్ కానీ వాళ్ళంతా ఉండడం కామన్. బట్ మా నాన్నగారు కూడా ఇందులో పాల్గొనడం అనేది అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. ఇంకా ఈ పుట్టినరోజు మా మావయ్య గారు కూడా ఉండడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మా అమ్మమ్మ గారు కూడా వచ్చారు, మా చిన్నమ్మమ్మ అన్నమాట. మా నాన్నమ్మ మీ అందరికీ తెలిసిందేదే, ఎప్పుడు మాతోనే ఉంటుంది. మా అక్క కూడా ఈసారి బర్త్డే టైంకి ఇక్కడే ఉంది, సో ఇది ఇంకా హ్యాపీ. ఇంకా అన్న, వదిన, వాళ్ళ పాప వీళ్ళు అదే పనిగా నా కోసం ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేశారట. మా వదిన అయితే ఎప్పుడు నైట్ ఇక్కడ లేదు, ఫస్ట్ టైం వచ్చి చాలా మంచిగా చేశారు. వీళ్ళందరూ ఉండడం వల్లే నాకు ఇదొక మంచి మెమరీ లాగా గుర్తుండిపోతుంది. సో ఫుల్ హ్యాపీ అనమాట. పాప కూడా అసలు నైట్ మేల్కొనే ఉండింది 11:30 వరకు కూడా. ఏదో బెలూన్ ఏదో పగిలి సౌండ్ వచ్చిందని భయపడి అలా కాసేపు పడుకునేసింది. కానీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ డే అంతా అలా జరిగి ఈవినింగ్కి మళ్ళీ ఇంకా చిన్న పాప కేక్ తీసుకొని వచ్చింది. నేను మీకు ఆ పాపని చూపిస్తాను. మన తెలుగు సంస్కృతిలో ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమైన. కాబట్టి మనం పుట్టినరోజు కావచ్చు, ఏదైనా ఒక కొత్త పని మొదలు పెట్టేటప్పుడు కావచ్చు, ఏదైనా సాధించాలని వెళ్ళేటప్పుడు కావచ్చు, ఆశీర్వాదం తీసుకొని ఆ పని స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది అనేది నేనైతే నమ్ముతాను. అండ్ వచ్చేసాం. ఈ పాపనే అన్నమాట కేక్ తీసుకొచ్చింది. ఆంటీ ఇంకా పాప ఇద్దరు అదే పనిగా నా కోసం కేక్ తీసుకొని వచ్చి కట్ చేయించారట. లేకపోతే సెలబ్రేషన్ లేదు, ఏం లేదు. జస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను హ్యాపీగా ఉంచారు. మా అత్తయ్య మా అన్నమాట వీళ్ళు. నా పుట్టినరోజుని మా ఇంట్లో వాళ్ళతో కలిసి చేసుకుంటున్నాను అనే ఆనందానికి వీళ్ళు వచ్చి ఇంకొంచెం ఆనందాన్ని పెంచారనమాట. సో ఫుల్ హ్యాపీ. అండ్ పాప కూడా రానేది ఇంకా హ్యాపీ.
అది నైట్ అంతా మేల్కొంది గదా! అయినా గూడా మంచిగా వచ్చి బెలూన్స్‌తో అంతా ఆడుకొని బావుండింది. మా సిస్టర్ అన్నమాట. మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్. ఆ పాప ఎంత కేక్ పెట్టినా అది తింది. కూల్ డ్రింక్స్ అన్నా, కేక్స్ అన్నా, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివంతా ఇష్టం. ఆమెనైతే అత్త అని గాని, అక్క అని గాని ఏం పిలవమనమాట. ఫ్రెండ్లీగా ఉంటాం. పేరుతోనే పిలుచుకుంటాం. చెప్పా సర్లే ఈ రోజుటికి అక్క అని పిలిస్తే ఆశీర్వదించు అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో తను కూడా షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయింది. ఇందాక కేక్ తిన్న పాప వాళ్ళ అన్న అన్నమాట వీడు. భలే అతి చేస్తాడు. అండ్ ఫైనల్‌గా నా బర్త్‌డే అయితే ఇలా జరిగింది. అందరూ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఒక రోజంతా మంచిగా గడిపాను. మీ బర్త్‌డేస్ ఎలా జరిగాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పుత్తడి బొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బహుమతి లేకుండా ఉత్తి శుభాకాంక్షలు మాకేం అక్కర్లేదు. నేను నీకు ఇచ్చినా నువ్వు నాకు ఇచ్చినా ఒకేలా ఉండే బహుమతి ఒకటి ఉంది. ఏమన్నా నువ్వు ఇచ్చినా నేనిచ్చినా ఒకేలా ఉండేదా? ఏంటి బావా అది? మ్మ్. చిప్పో బావా.